నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు ఒక సంఘటన అయితే జరిగింది. అతని కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేనైతే జగన్మోహన్ రెడ్డి అభిమానం ఇంకోటి కాదు. ఆయన అభిమానం ఇంకోటి ఆయనకి సపోర్ట్గా చేయట్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన బెంగళూరులో ఒకటి ఇష్యూ జరిగింది, తొక్కిస్లాట్లో చనిపోయారు. దాన్ని ఏమో విరాట్ కోహ్లీ గారి మీద వేశారు. దాని తర్వాత సుధా థియేటర్ దగ్గర మొన్న ఒకటి అల్లు అర్జున్ గారి ఒకటి జరిగింది, అల్లు అర్జున్ గారి మీద వేశారు. వాళ్ళు మెయిన్ క్యాండిడేట్ మీద వేయడం అనేది చాలా తప్పని నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఆయన ఎవరైతే ఉన్నారో ప్రజలతోటి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, ఏంటి సంగతి, వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకుంటా అడుగుతా వస్తాను అనమాట. తొక్కిస్లాట్లో చెప్పాను నేను, తొక్కిస్లాట్లో చాలా మంది జనాలు చనిపోతూ ఉన్నారు. అలాగే ఏదో స్లిప్ అయ్యో కింద పడో ఆయనైతే సంఘటన అయితే జరిగింది, చాలా బాధాకరము. ఆయన్ని బ్లేమ్ చేసి టార్గెట్ చేసి మాట్లాడమే తప్పని నేను అంటా ఉన్నాను. మరి అంటే ఈ పర్యటనకు ముందు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా అది పట్టించుకోకుండా వెళ్ళడం జరిగింది అంటున్నారు. జరగమంటే ఇప్పుడు ప్రజల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అదే జరగాలని ఎవరు కోరుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్ జరగాలని కోరుకోరు, మంచి చేయాలని వెళ్ళింటాడు. జరిగింది అయితే జరిగింది. గవర్నమెంట్ తరఫున ఏవైతే ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే ఆ కింద సింగయ్య ఎవరైతే కారు కింద పడి నలిగిపోయారో, ఆ నలిగిపోయిన తర్వాత కూడా అతను నార్మల్గానే ఉన్నారు, టీడీపీ వాళ్ళే కావాలని ఏదో కుట్ర పన్నారు, మా మీద ఇలాంటి అభియోగాలు వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ ఎవరైతే సంఘటనా స్థలంలో ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట, ఏంటి సిచ్యువేషను, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి సంగతి అని చెప్పి ఆయనకు తెలిసి ఉంటుంది. అందరూ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఏం జరిగింది, ఏం సంగతి అని మనకు కూడా క్లారిటీ తెలియదు. థ్యాంక్ యూ. తెలియకోకుండా మాట్లాడడం అనేది తప్పని నేను అనుకుంటాను.